సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప 2 షూటింగ్ 80% పూర్తి చేసుకుంది. సినీ ప్రియులు ఎప్పుడు వస్తుందా ఈ సినిమా అంటూ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో వారి ఆసక్తికి తగ్గట్టుగా రోజు రోజుకు ఆలస్యమవుతోంది. ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 6కి వాయిదా పడింది. కనీసం డిసెంబర్లోనైనా సినిమా వస్తుందా అంటూ వ్యంగ్యంగా కామెంట్లు వస్తూ ఉండటంతో ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ డిసెంబర్లోనే రానున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ఇంకా 20% షూటింగ్ జరుపుకోవాలి. 80% షూటింగ్కే సినిమా నిడివి 4 గంటలు వచ్చింది. మరో 20% అంటే ఇంకెంత నిడివి వస్తుందో అంటూ హీరో అల్లు అర్జున్ సుకుమార్పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 4 గంటలు వచ్చింది, నీకోసం ఇప్పుడు మరో పార్ట్ తీయాలా, మరో 3 సంవత్సరాలు నీతోనే ఉండాలా, త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగాను పక్కన పెట్టాలా అంటూ అల్లు అర్జున్ సుకుమార్పై ఫైర్ అయినట్టు వార్తలొచ్చాయి. దీంతో దర్శకుడు సుకుమార్ ఎడిటర్తో మాట్లాడి నిడివి తగ్గించమంటూ చెప్పి అమెరికా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా అతన్ని అల్లు అర్జున్ కలవలేదని వార్తలొచ్చాయి. భార్యా పిల్లలతో కలిసి బన్నీ విదేశాలకు వెళ్లిపోయాడు. అయితే బయటకు కనపడిన సమయంలో బన్నీకి గడ్డం లేదు. ఈ సినిమా మొత్తం హీరో గడ్డంతోనే కనబడతాడు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కాకుండానే అలా గడ్డం తీసేస్తే అసలు తిరిగి షూటింగ్ మొదలవుతుందా లేదా అనే అయోమయంలో అభిమానులున్నారు. శుభ్రంగా గడ్డం తీసేసి విదేశీ పర్యటనకు వెళ్లిపోవడంతో హీరోకు దర్శకుడు సుకుమార్కు మధ్య సయోధ్య కుదర్చడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందనేది కాలమే నిర్ణయించాలి.